మీతో నాకిక ఈ మాట ఐగుప్తులు ఎందుకల్లా 10 తెగుళ్ళు కురిపించాడు కదా దేవుడు, అప్పుడు ఎందుకల్లా? సముద్రాన్ని పాయలు చేసినప్పుడు ఎందుకల్లా? బండలో నుంచి నీళ్లు రప్పించినప్పుడు ఎందుకల్లా? ఆకాశం నుంచి మన్నాను కురిపించినప్పుడు అనలేదు. అమాలేకులతో యుద్ధం జరిగేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు అనలేదు. చేదు జలమును మధురంగా మార్చినప్పుడు అనలేదు. బిలాము ప్రవచనాన్ని మార్చివేసినప్పుడు అనలేదు. అన్ని మేలులు పొందుకున్నాక దీన స్థితిలో దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్న నిన్ను దైవజనుడు దేవుని సహాయంతో తీసుకొచ్చి మనతో మంచి ఉన్నతమైన స్థాయిలో పెడితే ఇప్పుడు ఏమన్నావు? నీతో మాకిక ఎందుకు? నీ పరిస్థితి మారిపోయిందనే. ఒకప్పుడు నీ దగ్గర ఏమీ లేదు, ఏడుస్తూ ఉన్నావు. దేవునికి ఒక సేవకుడిని ఇచ్చి అనుగ్రహించి నడిపించి బోధించి నిన్ను ఒక స్థాయిలో పెడితే ఏమంటున్నావు నువ్వు? నీతో నాకిక. అతను అంటుంది మోషేను మాత్రమే కాదు, దేవుణ్ణి కూడా. నువ్వు సేవకుడిని వద్దు అన్నావు అంటే ఎవరిని వద్దన్నట్టు? నువ్వు సాక్షాత్తు మీతో నాకిక పని అని వీళ్ళు అన్నారు. తర్వాత చదువుకుని కొంచెం కిందకి వెళ్తే మోషే అంటాడు, లేవి కుమారులారా మీతో నాకిక పని లేదు. ఇది మోషే అన్నమాట. వాళ్ళు అన్నమాట పెద్ద ఎఫెక్ట్ అవ్వదేమో కానీ మోషే అంటే నువ్వు అనొచ్చు, పాస్టర్ గారు ఇక నీతో నాకు పని అయిపోయింది, ఇక నువ్వు సైడ్ అయిపో అని అంటే పెద్ద ఎఫెక్ట్ ఉండదేమో కానీ సేవకుడే నువ్వు ఇక నీతో నాకు పని లేదంటే నువ్వు వద్దంటే ఎఫెక్ట్ ఉండదని నేను చెప్పట్లా. దానికంటే 2 ఎఫెక్టు సేవకుడే. నువ్వు 3 ఏళ్ళు చూసి తీసే ఆ చెట్టు అంటే అడ్డుపడింది ఎవరో? సేవకుడే కదా. ఈ చెట్టు వేస్ట్గా ఉందనన్న, పొలంలో తోటలో ఉంది, సారవంతా పీల్చుకుని నీ చాకిరీ వేస్ట్, నీ కన్నీరు వేస్ట్, తీసేయి అంటే అడ్డుపడింది ఎవరో? తోటమాలి. సేవకుడు అడ్డుపడ్డాడు కదా, ఓ సంవత్సరం అడ్డుపడ్డాడు కదా. అదే తప్పుకొని ఉంటే మోషే అడ్డుపడకుండా ఉంటే కొండ మీద దేవుడితో ఎన్నిసార్లు అడ్డుపడ్డాడు, ఎన్నిసార్లు దేవుని కోపానికి అడ్డుపడ్డాడు. అయ్యా నా మొహం చూడయ్యా, నన్ను చూడయ్యా, దేవుడు లేదు అంటే నన్ను చంపేయి, జీవ గ్రంథంలో నా పేరు కొట్టేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. అదేంటి? అదంతే. నిన్నెలా తీసేస్తాను, వాళ్ళని తీసేస్తాను, నన్ను దాటెళ్ళు. ఎన్నిసార్లు అడ్డుపడ్డాడో మోషే. కానీ ఈ మూర్ఖులు ఏమంటున్నారు కింద కూర్చొని, మీతో పని. మీ మనస్సులో కూడా కలలో కూడా సేవకునితో సహవాసం కోల్పోవద్దు. దేవుని స్తోత్రం. ఎందుకంటే వారు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవుని స్తోత్రం. మోషేతో సహవాసం చేస్తేనే వాళ్ళ కనాను, మోషే వెంట నడిస్తేనే వాళ్ళకి కనాను. ఇంతకాలం ప్రయాణం చేసి ధర్మశాస్త్రాన్ని విని ఉపదేశాన్ని విని అద్భుతాలు చూసి ఆశ్చర్యకార్యాలు చూసి దేవుని మహిమేంటో ఎరిగి మోషే అంత గొప్ప సేవకుడు తెలుసుకొని నువ్వు వాడే స్వరం ఏంటి? నేను వాళ్ళని వదిలించుకున్నానండి. తగిలించుకుంటావు. ఇంకొకటి ఏంటో తెలుసా? దెయ్యం. నువ్వు దేవుని వదిలించుకుంటే సౌలు అదేగా చేశాడు. పరిశుద్ధ దేవుని వదిలేసుకున్నాడు. ఏం పట్టింది? దురాత్మ వచ్చి పట్టి బాధ పట్టలేదా? సచ్చేదాకా ఆ మార్పు వచ్చిందా?